హలో గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను నా 4:30 AM బిఫోర్ స్కూల్ రొటీన్ని షేర్ చేసుకుంటున్నా. సో లెట్స్ బిగిన్. ఒక గ్రేట్ పర్సన్ ఒకసారి ఏం చెప్పారో తెలుసా? ఇఫ్ యూ విన్ యువర్ మార్నింగ్, యూ విన్ యువర్ డే. అందుకే మనం మార్నింగ్ని కరెక్ట్ చేస్తే మన డేని కరెక్ట్ అయినట్టే. ఇక్కడ నేనేం చేస్తున్నానో నన్ను అడగండి, బికాస్ నాకు కూడా గుర్తులేదు. బట్ నేను మార్నింగ్ లేవగానే కాపర్ గ్లాస్లో ఉన్న ఓవర్ నైట్ వాటర్లో హనీ యాడ్ చేసుకొని తాగుతాను. అండ్ ఇట్ హ్యాస్ మెనీ బెనిఫిట్స్ లైక్ ఇంప్రూవ్డ్ హార్ట్ హెల్త్, బెటర్ బోన్ హెల్త్, ఇంప్రూవ్డ్ స్కిన్ హెల్త్, ఇంప్రూవ్డ్ డైజెషన్ అండ్ ఎక్సెట్రా. అందుకే ఇది రోజు మార్నింగ్ నేను ఇంటేక్ చేస్తాను. మీరు కూడా ఇది తీసుకోండి. నేనైతే ఇప్పుడు ఈ కాపర్ గ్లాస్లో ఉన్న వాటర్ని తాగుతున్నాను. మీరు కూడా ఇది తాగడం స్టార్ట్ చేయండి. అండ్ మీరే మెల్లమెల్లగా చూస్తారు మీ లోపల ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ జరుగుతున్నాయో. నెక్స్ట్ ఈజ్ మై ఓరల్ హైజీన్. నేను ఓరల్ క్లీనింగ్లో ఫస్ట్ ఆయిల్ పుల్లింగ్ని చేస్తాను యూజింగ్ 1 స్పూన్ ఆఫ్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్. అండ్ ఆయిల్ పుల్లింగ్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ ఇట్ రెడ్యూసెస్ ద టోటల్ ఓరల్ బ్యాక్టీరియా కౌంట్, రెడ్యూసెస్ ప్లాక్, గైగరల్ స్కోర్స్. దీన్ని చేయడానికి 1 స్పూన్ కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ ఆర్ సీసేమ్ ఆయిల్ని తీసుకొని 2 minutes నోట్లో ఫ్లష్ చేయాలి. దాని తర్వాత వెంటనే దాన్ని బయటికి స్ప్లిట్ చేయాలి. దాన్ని ఎప్పుడు కూడా మింగేయకూడదు. నెక్స్ట్ నేను ఆ ఆయిల్ని స్ప్లిట్ చేసి మౌత్ వాష్ చేసుకుంటున్నాను. అది అసలు మింగవద్దు. నెక్స్ట్ ఈజ్ బ్రషింగ్ విత్ పేస్ట్. మనం కంపల్సరీగా డైలీ 2 times ఈచ్ 2 minutes బ్రష్ చేయాలని డాక్టర్స్ మనకి చెప్తూ ఉంటారు. అండ్ బ్రష్ చేయడం వల్ల మన నోట్లో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా మొత్తం పోతుంది. సో డైలీ 2 times మనం కంపల్సరీ బ్రష్ చేయాలి. దాని తర్వాత నేను బ్రష్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈజ్ బ్రషింగ్ విత్ దంత్ మంజన్. దీనికి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ వైట్నింగ్, రెడ్యూసింగ్ టూత్ డికే, ప్రివెంట్స్ బ్యాడ్ బ్రెత్ అండ్ ఎక్సెట్రా. సో డైలీ నేను పేస్ట్తో పాటు దంత్ మంజన్తో కూడా టూత్ని క్లీన్ చేసుకుంటాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈజ్ టంగ్ క్లీనింగ్. టంగ్ క్లీనింగ్ వల్ల బ్రీత్ ఫ్రెషర్ అవుతుంది, టేస్ట్ సెన్స్ ఎన్హాన్స్ అవుతుంది అండ్ కాపర్ టంగ్ క్లీనర్ ఈజ్ బెస్ట్ అదర్ దెన్ ప్లస్. నెక్స్ట్ నేను కోల్డ్ షవర్ తీసుకుంటాను. దీనివల్ల మిగిలిపోయిన నిద్ర కూడా మళ్ళీ రాదు. నెక్స్ట్ నేను షవర్ తీసుకున్న తర్వాత నార్మల్ హోమ్ క్లోత్స్ని వేసుకొని రెడీ అయిపోతాను టు స్టడీ. బట్ స్టడీ చేసే ముందు నేను 5 minutes మెడిటేషన్ చేస్తాను. మెడిటేషన్ అయిపోయాకే మళ్ళీ నేను స్టడీ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే మెడిటేషన్ ఇంప్రూవ్స్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్. అండ్ దీనివల్ల మైండ్లో ఉన్న అన్ని థాట్స్ కూడా మాయమైపోతాయి. అయితే నేనైతే ఇప్పుడు ఈరోజు జరగబోయే క్లాసెస్లో ఏ టాపిక్స్ ఉన్నాయో అవి ముందే కొంచెం చదువుకొని పెట్టుకుంటాను. ఎందుకంటే దానివల్ల మళ్ళీ మనం క్లాస్లో వింటున్నప్పుడు మనకి డౌట్స్ అనేవి ఈజీగా రేజ్ అయ్యి ఆ డౌట్స్ క్లారిఫై అయినప్పుడు మనకు ఆ బ్రెయిన్ అలా క్లియర్గా బ్రెయిన్లో ఉండిపోతుంది.
అండ్ ఈ మెథడ్ ఆఫ్ స్టడీ నాకు ఎప్పుడూ యూజ్ అవుతుంది. నేను స్టడీ అయిపోయిన తర్వాత జర్నలింగ్ చేస్తాను. జర్నలింగ్స్‌లో నా మైండ్‌లో ఉన్న థాట్స్ అన్నిటిని కూడా పేపర్ మీదకి దింపేస్తాను. దీనివల్ల బ్రెయిన్ అనేది డీక్లటర్ అయిపోయి క్లియర్‌గా, ఫ్రెష్‌గా అవుతుంది. అండ్ ఎక్కువ పీపుల్‌తో మాట్లాడని వాళ్ళు జర్నలింగ్‌తోనే వాళ్ళ థాట్స్ అన్నిటిని పేపర్ మీద ఎక్స్‌ప్రెస్ చేస్తారు. అండ్ ఇంట్రోవర్ట్స్‌కి జర్నలింగే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్. స్టడీ అయిపోయాక హియర్ కమ్స్ మై ఫేవరెట్ హ్యాబిట్ ఇన్ డే. నేను ఇప్పుడు చేయబోయేది యోగా అండ్ అదర్ హాబీస్. అండ్ ఇది చేస్తున్నప్పుడు నా బ్రెయిన్ ఫ్రెష్గా ఫీల్ అవుతుంది. సో ఐ లైక్ దిస్ పార్ట్ ఆఫ్ డే. అండ్ నేను పైకి వచ్చిన తర్వాత సీ వాట్ ఐ సా. ఇంకా మూన్ అలాగే ఉంది. అండ్ ఇప్పుడిప్పుడే సన్ రైజ్ భూమి మీద పడుతున్నాయి. అండ్ ఇలాంటివి చూసినప్పుడే మార్నింగ్ లేచినందుకు ఏదో ఒక పర్పస్ ఉంది అని అనిపిస్తుంది. నేనిప్పుడు యోగా చేస్తున్నాను. యోగా చేయడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ 5 అండ్ అబోవ్ ఇయర్స్ వాళ్ళు కూడా యోగా చేయవచ్చు. అండ్ దీని బెనిఫిట్స్ ఏమిటంటే ఇంప్రూవ్డ్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్, ఇంప్రూవ్డ్ రెస్పిరేషన్, ఇంప్రూవ్డ్ పాస్చర్, ఇంప్రూవ్డ్ మెటబాలిజం అండ్ ఎక్సెట్రా. యోగా అయిపోయిన తర్వాత నేను ప్రాణాయామ్ అండ్ మెడిటేషన్ చేస్తాను. నేను డైలీ యోగా అయిపోయిన తర్వాతే ప్రాణాయామ్ అండ్ మెడిటేషన్ చేస్తాను. నెక్స్ట్ నేను పాజిటివ్ అఫర్మేషన్స్ రాస్తాను. దీనివల్ల కూడా మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఇంప్రూవ్డ్ మెంటల్ హెల్త్, బెటర్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంక్రీజ్ సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇలా అఫర్మేషన్స్ వల్ల కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పాజిటివ్ అఫర్మేషన్స్ రాసిన తర్వాత భగవద్గీతలోని 2 శ్లోకాస్ చదువుతాను. అండ్ భగవద్గీతలోని 2 శ్లోకాస్ చదవడం అయిపోయిన తర్వాత లాస్ట్లో నేను రీడింగ్ చేస్తాను. అండ్ ఈ మధ్య నేను అటామిక్ హ్యాబిట్స్ అనే ఒక సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ బుక్లోని 2 to 3 పేజెస్ డైలీ చదువుతున్నాను. అండ్ దీనివల్ల మనం హ్యాబిట్స్ని ఎలా ఎలా నిలబెట్టుకోగలమో, గుడ్ హ్యాబిట్స్ని ఎలా తెచ్చుకోగలం అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ని ఎలా పోగొట్టుకోగలమో ఈ బుక్ చెప్తుంది. అండ్ ఇట్స్ వెరీ 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 యూస్ఫుల్. నెక్స్ట్ నేను సన్లైట్లో కూర్చున్నాను. అండ్ సన్లైట్లో కూర్చొని నేను సన్ గేజింగ్ చేస్తున్నాను. సన్ గేజింగ్ అంటే సన్ని కన్నార్పకుండా చూడాలి. దీనివల్ల మన విజన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ సన్లైట్ వల్ల మనకి డి విటమిన్. అండ్ నెక్స్ట్ ఈజ్ బ్రేక్ఫాస్ట్. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లో నేను 1 కప్ మిల్క్ విత్ బాయిల్డ్ చనా అండ్ సోక్డ్ ఆల్మండ్స్ అండ్ రేజిన్స్ తీసుకుంటున్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఇన్ డే. సో బ్రేక్ఫాస్ట్ని మనం ఎప్పుడు కూడా న్యూట్రిషియస్గా ఉంచుకోవాలి. అండ్ వీ షుడ్ నెవర్ స్కిప్ అవర్ బ్రేక్ఫాస్ట్. తర్వాత ఇంతకుముందు చదవడానికి తీసిన బుక్స్ అన్నీ బ్యాగ్లో పెట్టి బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను లంచ్ బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నాను. అండ్ లంచ్ బ్యాగ్ ప్యాక్ చేసుకున్న తర్వాత మీకు ఒక ట్రాన్సిషన్ చూపించబోతున్నాను. చూడండి, టడా! ఎలా ఉంది? బాగుందా ట్రాన్సిషన్? ఇప్పుడు అన్నీ అయిపోయాయి. నేను ఇప్పుడు స్కూల్కి వెళ్ళడానికి రెడీ. ఇప్పుడు నేను షూస్ వేసుకుంటున్నాను. అండ్ నేను ఇప్పుడు స్కూల్కి వెళ్ళబోతున్నాను. సో బాయ్. ఇది నా బిఫోర్ స్కూల్ రొటీన్.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.